అది కాదు రవి, నేను చెప్పేది ఒకసారి విను. నాకు కూడా అత్తారింట్లో ఉండడమే గౌరవం, మర్యాద. నాకు కూడా అక్కడికి రావడానికి ఏ అభ్యంతరం లేదు. కానీ ఏంటకి, ఇక్కడున్న సౌకర్యాలు అక్కడ ఉండవనా? నాకు సౌకర్యాలు ముఖ్యం కాదు రవి, నువ్వుంటే చాలు. కాకపోతే అమ్మా నాన్నలు మాకు చిన్నప్పుడే దూరమయ్యారని నీకు తెలుసు కదా. దేవుడి దయ వల్ల మా కోసం గౌరీ శంకర్లలా దగ్గరయ్యారు. అందుకే చిన్నప్పుడు మిస్ అయిన ప్రేమలంతా వాళ్ళకి దగ్గరగా ఉండి ఇప్పుడు పొందాలనుంది. ఆ ఒక్క కారణంతోనే ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా, దీని సెంటిమెంట్ డ్రామా వినలేక చేస్తున్నాను. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడినాకి? నేను నీ కోరికను కాదనలేను. నా మనసును చంపుకొని నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఇల్లరికి పల్లుడుగానూ ఉండలేను. అదే ఆలోచిస్తున్నాను. రవి, అసలు నువ్వు ఇంత డిస్టర్బ్డ్గా ఎందుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎలా ఉన్నారు శంకర్ గారు? నాకు మిమ్మల్ని ఎప్పుడిప్పుడు చూస్తానా అని ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే నీ గురించి చాలా గొప్పగా విన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్లాన్స్ ఎవ్రీ టైం తిప్పు కొడుతూ వస్తుంది నువ్వే కాబట్టి చాలా కోపంగా కూడా ఉన్నాను. మీ గురించి కూడా విన్నాను, చాలా చెప్పారు. ఆర్యవర్ధన్ కంటే కూడా మా నాన్నని టార్చర్ చేసింది మీరే కదా. డూ వరీ, నేను వచ్చాను కదా, అన్నిటికీ బదులు తీర్చుకునే వెళ్తాను. ఏంటి రవి, నా మీద కోపంగా ఉన్నారంటనా? నాతో మాట్లాడట్లేదు? కుంపతీసి నీ పెళ్ళాన్ని మీ నాన్నని పిలిచి నీ బండారం మొత్తం బయట పెట్టేస్తారేమో. హే, అలా అస్సలు చేయరు మాయా. ఎందుకంటే నా పెళ్ళానికి నేనంటే పిచ్చి ప్రేమ. పైగా కొత్తగా పెళ్ళైంది. పైగా ఆర్యవర్ధన్ కూతురేంటి ఎంతగా మోసపోయిందేంటని కుమిలిపోతుంది. ఇక మా నానంటావా, వర్ధన్ ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న ప్రమాదం జరిగితేనే ఆయన తల్లడిల్లిపోతాడు. ఇక తన కన్న కొడుకే ఇంటికి ద్రోహం చేస్తున్నాడని తెలిస్తే ఉంటాడు, పోతాడు. సో మన డ్రామా కంటిన్యూ చేయొచ్చు. నో వరీస్ మాయా. వెరీ గుడ్. అయితే లేట్ ఎందుకు, ఇప్పుడే వచ్చి అందరినీ పలకరిస్తాను. Catch you there. Bye. Bye-bye. చూసావా అన్నయ్య, నేనొచ్చి కొన్ని హార్స్ కూడా అవ్వలేదు, అప్పుడే శంకర్ ఆట మొదలు పెట్టేశాడు. జిండే సార్, శంకర్ సార్, రండి భోంచేద్దాం. అక్కి నా కోసం ఏవో స్పెషల్ డిషెస్ చేశానని చెప్పింది. మేం మీ ఎదురుగా చిలక గోరింకల్లా కలిసి భోంచేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటే మీరు చూసి ఆనందిద్దురు కానీ. రండి సార్, రండి. శంకర్, ఇప్పుడు ఏం చేద్దాం శంకర్? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఆ మాయ చాలా పెద్ద దెబ్బ కొట్టింది మన ప్రతి కదలికని. కానీ తను రవిని మాత్రమే ట్రాప్ చేసి ఉండదు అనిపిస్తుంది సార్. ఇంకా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది. అదేంటో తెలుసుకోవాలి. పాపం సార్, రవి గురించి నిజం తెలిసి నాకే మనసంతా బాధగా మారిపోయింది. అక్కికి తెలిస్తే తట్టుకోగలదా? కోరుకున్నవాడే భర్తగా దొరికాడని తనెంతో సంతోషంగా ఉంది శంకర్. అది అబద్ధం అని తెలిస్తే తను ఏమవుతుందో ఏంటో. ఈ విషయం యాదగిరికి తెలిసినా కూడా తట్టుకోలేడు. వాళ్ళ కోసం మనం నోరు విప్పమని తెలిసే మన ముందు ఓపెన్ అయిపోయాడు వాడు. మాయ చూడాలని వస్తాంది కదా, రానివ్వండి.
ఏ కొత్త డ్రామా ప్లే చేస్తుందో అది చూద్దాం. రవి, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా. నాన్నేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు? నాతో ఏం మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తున్నాడు? కొంపదీసి నా మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? రారా. ఏంటన్నా, ఏమైంది? రవి, నాకు వర్ధన్ కుటుంబం అంటే ఎంత అభిమానమో ఎంత గౌరవమో నీకు బాగా తెలుసు. ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉంటానని నీకు తెలుసు. నాకు తెలుసు నాన్న, కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు ఇంటి అల్లుడు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు రాకేష్ మాత్రమే ఈ ఇంటికి శత్రువు అనుకున్నాను, కానీ రాకేష్ చెల్లెలు అంతకంటే ప్రమాదకరమైంది. తన ప్లాన్ ప్రకారమే రాకేష్ అన్ని చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా తనే సిటీకి వచ్చేసింది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎన్ని కల్లోలాలు సృష్టిస్తుందో ఏంటో. అదే కాక ఈ కుటుంబంలో ఎవరినూ తన మనిషిగా తన వైపు తిప్పుకుందంట. అదెవరో ఏంటో తెలియటం లేదు. అది ఎవరో కాదు నాన్న, నేనే.